పుష్ప అతను ప్రాణాలతోనే లేడు అని కొందరు అంటుంటే అతను జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు. పుష్ప పోలీసు కాల్పుల్లో మరణించాడన్న వదంతులు వ్యాపించడంతో చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీం. పుష్ప బాడీని మాయం చేసి పోలీసుల డ్రామాలు ఆడుతున్నారు. అసలు పుష్ప ఎక్కడ? ఆ చొక్కాపై రక్తపు మరకలతో 8 బుల్లెట్ రంధ్రాలు. నెల రోజులైనా చల్లారని అల్లర్లు. ఇది ఖచ్చితంగా పుష్పం చంపడానికి చేసిన కుట్రే. శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 3 మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 క్లైమాక్స్లో బాంబ్ బ్లాస్ట్ తర్వాత రష్మిక మందన చనిపోతుంది. అయితే రష్మిక మందన చనిపోయిన తర్వాత పుష్ప 3లో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుంది. సాయి పల్లవి పుష్ప 3లో కానిస్టేబుల్ రోల్లో నటించబోతుందని సమాచారం. పుష్ప 3లో అల్లు అర్జున్ అడవిలోకి వెళ్తాడు. అయితే అడవిలో నుంచే విలన్స్ అందరినీ చంపబోతున్నారు. పుష్ప 3లో మెయిన్ విలన్స్గా ఫహద్ ఫాసిల్తో పాటు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా జాయిన్ కాబోతున్నాడు. రీసెంట్గానే విజయ్ సేతుపతి పుష్ప 3 మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. ఈ పిక్చర్ చూడగానే ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారని చెప్పాలి. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రేస్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.